ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటేనే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. మరి అలాంటి వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా ఒక్కసారి దర్శనం చేసుకుంటే మన కష్టాలు పోతాయి, మన దరిద్రాలు పోతాయి, కోరుకున్న కోరికలు నేర్చే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతులు, దుర్మార్గాలు అంటే కొండ మీద దేవుని దగ్గర ఎప్పుడు కూడా మరి స్వామివారి పవిత్రంగా భావించేటటువంటి చూసేటటువంటి లడ్డు మనందరికీ తెలుసు. అంత చిన్న లడ్డు ముక్కు దొరికితే చాలు, మరి ఆయన ప్రసాదం అంత తింటే చాలు. ఒకవేళ మన చేతిలో నుంచి ఈ లడ్డు ముక్క కింద పడ్డా కూడా, మరి ఈ లడ్డు ముక్క కింద పడ్డా కూడా మనము చేత్తో ఎత్తుకుని కండ్లకు అద్దుకొని మనం తీసుకున్నట్టు ఈ ప్రసాదాన్ని ఈరోజు అపవిత్రం చేసి మరి మనం అందరం కూడా చూస్తున్నాం. ఇదేదో రాజకీయంతోనూ వారు చెప్పేటట్టు జగన్మోహన్ రెడ్డి రాజు మీడియా ముందుకు వచ్చి నంగి మాటలు మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడు నువ్వు, ఒక దుర్మార్గుడు నువ్వు. ఈ రాష్ట్రంలో నీకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు నీకు. మీలాంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఎన్నుకున్నారు. ప్రజలను మాట్లాడాలి, మన ప్రజలను. ఎందుకంటే మరి ఈరోజు మరి ఎక్కడ చూసినా రాష్ట్రం కాదు దేశాలు కూడా, మరి రాష్ట్రాలు కూడా భారతదేశం అట్టుడికిపోతుంది. ఈరోజు చూస్తూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఒక అమిత్ షా గారు, ఒక జేపీ నడ్డా గారు, మిగతా రాష్ట్రాల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నివేదిక ఇచ్చింది ఈరోజు నివేదిక వచ్చింది. ఏదైతే ఈ డైరీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉందో ఈ డైరీ మనకి వారు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అవును, అక్రమాలు జరిగాయి, దీంట్లో పంది కొవ్వు కలిసి ఉంది, గొడ్డు యొక్క ఎముకల యొక్క నూనె కలిసి ఉంది, అదే రకంగా మరి వెజిటేబుల్కి సంబంధించినటువంటి ఆయిల్ కలిసి ఉన్నది, ఇంకా కూడా ఏమేమి రకాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒకటే ఆలోచిద్దాం. గతంలో నందిని నెయ్యి తీసుకుంటున్నారు. నందిని నెయ్యి బ్రాండ్ భారతదేశంలో నంబర్ 1 క్వాలిటీ ఏదంటే కర్ణాటక ప్రభుత్వం నడిపేటటువంటి నందిని బ్రాండు. మరి ఎవరు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? ఈరోజు నిజంగా మన ఆవు నెయ్యి కొనాలంటే మార్కెట్లో 600 రూపాయలు పైబడింది కేజీ. 320 రూపాయలు 380 రూపాయలకి ఎలా కోట్ చేయగలిగినారు? ఎలా ఇవ్వగలిగినారు? ఎక్కడి నుంచి ఇస్తారు? ఒక మాసానికి ఎన్ని కోట్లు వాడికి నష్టం వస్తుంది నిజంగా వాడు ఆవు నెయ్యి ఇస్తే? లేదు. అందువల్లనే ఈ తతంగం పెట్టుకొని 5 సంవత్సరాలు కొండ మీద నెయ్యి యొక్క దీంతో లూటీ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఊరికే వదలడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను కానీ, గతంలో పనిచేసిన ఈవోలు, జేఈఓలు కానీ, చైర్మన్లు కానీ ఎవరిని కూడా వెంకటేశ్వర స్వామి ఉపేక్షించేది లేదు. ఆయనే చూసుకుంటాడు. మనం ఎవరు, మన ప్రభుత్వాలు ఎంత, మనం ఎంత. ఇన్ని వేల సంవత్సరాలుగా కొండ మీద నిలువై ఉండి మరి ఆయన కాపాడుకుంటున్నాడా లేదా? బ్రిటిష్ పాలనలో ఆయన కాపాడుకున్నాడా లేదా? మరి అదే మొఘలాయల పాలనలో ఆయన కాపాడుకున్నాడా లేదా? ఎవరు కాపాడారు ఆయన్ని? ఆయనే కాపాడు. కలియుగ దైవం ఆయనతో పెట్టుకుంటే ఎవరు నామరూపాలు లేకుండా పోయినారు. ఆయన సొత్తు తిన్నోళ్ళు ఎవరు నామరూపాలు లేకుండా పోయినారు. ఆయన అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోయినారు. అందరూ కూడా గుర్తించుకోవాలి ఇది. మరి ఇంతటి దుర్మార్గమైన చర్య మనం పవిత్రంగా భావించేటటువంటి లడ్డులో కావచ్చు, ఇంకా ప్రసాదాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక్క రోజుకి 14 టన్నులు కొండ మీద సెలవు అవుతుంది. అంటే 1400 కేజీలు, 14,000 కేజీలు, 14 టన్నులు అంటే 14,000 కేజీలు ఒక రోజుకి కొండ మీద మరి ఈ నెయ్యిని వాడేటటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గానికి దిగజారి మీరు మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఆ డైరీ చదివేదానికి కూడా చేత కాకుండా తప్పులు చదువుకోరు. రాత్రి ఇచ్చి నివేదిక రిపోర్ట్ని కూడా ఈయనకన్నా తనీగా రిపోర్ట్ ఇస్తారండి. ఎందుకు ఇస్తారు తనీగా రిపోర్ట్? యాడ్ నుంచి వస్తుంది నీకు? తని ఇచ్చిందే కేంద్రము, ఆ డైరీ డిపార్ట్మెంట్ ఇచ్చింది, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఇచ్చినారు. మరి దాన్ని మనం తప్పే దానికి ఏముంది? ఎలా తప్పు అవుతుంది? తీసుకొని పోయి వాళ్ళు చేశారు కదా. దీన్ని రాజకీయం అంటారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేక
దేవుడితో రాజకీయం అంటారు, లడ్డుతో రాజకీయం అంటారు. ఏందండి ఈ దుర్మార్గమైన మాట? ఇంకా కూడా ఇంత దుర్మార్గాలు చేసి మీరు ఈ యొక్క తిరుమల భగవంతుణ్ణి ఎవరిని వదిలినారు మీరు చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏ సంస్థను వదిలినారు? గుడుల్లో వదిలినారా? బడుల్లో వదిలినారా? ఏ దేవుడిని వదిలినారు మీరు? ఈ రాష్ట్రంలో ఏ గుడిని వదిలినారు చెప్పండి మీరు? వెంకటేశ్వర స్వామి రాజ్యంగా మీరు ఒక జేఓ అనేసి స్పెషల్ ఆఫీసర్ని తీసుకొని చేసుకొని ఆయన ద్వారా 3 ఏళ్ళు ఆ కొండకి జేఓ లేడు, ఈవో లేడు, ఒక ఆఫీసర్ తీసుకొచ్చేసుకొని ధర్మారెడ్డి అనే వ్యక్తిని మీరు 3 సంవత్సరాలు మీరు దోపిడీ చేసుకున్నారు. అర్థం చేసుకోండి, భగవంతుడు ఎలాంటి శిక్ష ఇచ్చాడు ఎవరెవరికి, బుద్ధి తెచ్చుకోండి. ఇంకన్నా మనం ప్రణాళితో వెళ్తాడు దేవుడు. వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటా, ప్రజలందరినీ కూడా వీళ్ళు ఎక్కడ కనిపించిన వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు పేడతో కొట్టాలి, వీళ్ళందరినీ కూడా చేతితో పురకలతో కొట్టాలి. మహిళలు భక్తులు అవుతాయి. మనం అందరం కూడా క్రిస్టియన్స్ ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు, ముస్లిమ్స్ ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అందరూ కూడా మరి సిక్కులు ఉన్నారు. వీరందరూ కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు. ప్రపంచం పూజిస్తూ ఉంది. మరి ఒక రోజుకి ఎన్ని కోట్ల రూపాయలు వస్తారు, ఎన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు దర్శనానికి. అంటే తిరుమలని అపవిత్రం చేసి వాళ్ళు ఈ యొక్క కొండని, ఈ కొండకి భక్తులు రాలేకుండా వాళ్ళు ఏమేమి చేయాలి అన్నీ చేశారు, అన్నీ చేశారు. కానీ వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికి లాస్ట్కి అంటే వీళ్ళు గానం ఉంటే భక్తులను కూడా, హిందువులు కూడా చంపేస్తారు ఈ విషయాలు పెట్టి. అదే లడ్డులో కూడా విషయం పెట్టి చంపేస్తారు వీళ్ళు. ఇంత దుర్మార్గం దిగజారినటువంటి వ్యక్తుల్ని ఇది క్షమించరాని నేరము. బహిరంగ ఉరి తీయాలి, వీళ్ళని బహిరంగ ఉరి తీయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ దోపిడీ కంపెనీ, ఇంకా వీళ్ళకి సిగ్గు వస్తుందా? ఈ రాష్ట్రంలో 150 స్థానాలు తగ్గించండి వీళ్ళని 11 స్థానాలతో వీళ్ళు నిలబెడితే ఇప్పుడు కూడా వాళ్ళు సిగ్గు రాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ మాటలు తప్పు చేశారు, దోపిడీ చేశారు, దొంగతనం చేశారు. మీరు దేవుడిని కలియుగ వెంకటేశ్వర స్వామికి మోసాలు పెట్టారు, వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టారు. మీరా మాట్లాడేది? అర్హత ఉందా మీకు? మీరు చేసినటువంటి ఇది క్షమించరానటువంటి తప్పు ఇది. ఈ తప్పు, కొన్ని తప్పులు క్షమిస్తారు, కానీ ఇది క్షమించరాని తప్పు. ఇది ఖచ్చితంగా కఠిన శిక్ష, ఉరి శిక్ష అమలు చేయాలని చెప్పి దీంట్లో మా యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తి నిమగ్నమైంది. ఏదైతే ఈ దుర్మార్గం దాని మీద నివేదికలు తెప్పించుకుంటున్నారు, ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీని గురించి. మన లోకేష్ బాబు గారు వస్తే ఆయన కూడా మాట్లాడారు. ఢిల్లీ నుంచి మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు దీన్ని పూర్తిగా వారి పర్యవేక్షణ మానిటర్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేము తిరుపతికి పోతాము, మేము అన్ని రాష్ట్రాల నుంచి రైల్లో వాళ్ళందరూ కూడా బయలుదేరే పరిస్థితి వచ్చేసింది. తిరుపతిలో మేము దిగ్బంధం చేస్తాం తిరుపతిని. ఇట్లాంటి దుర్మార్గుల్ని రాళ్ళతో కొట్టి చంపాలా, ఉరి తీయాలని చెప్పి భక్తులందరూ కూడా, అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి. ఒక కుట్ర ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయాలంటే కుట్ర జరిగింది. ఒక అద్భుతమైనటువంటి నందినిని వదిలేసి నందినిని కమిషనర్లు అడిగారు. వాస్తవం జరిగింది ఏంటంటే, నందిని డైరీ వాళ్ళు వీళ్ళు కమిషన్ అడిగారు. మేము కమిషన్లు ఇవ్వండి, ఇది గవర్నమెంట్ సంస్థ, కర్ణాటక గవర్నమెంట్ నడిపేటువంటి సంస్థ ఇది, దీంట్లోంచి మేము కమిషన్ అలాగే ఎవడో ఏఆర్ కంపెనీ అని చెప్పి ఇంకోటి తీసుకొని వచ్చి వేసుకొని ఈ రాగా వాడు ఒక వేరే అన్ని మతస్థుడు అతని దగ్గర వీళ్ళు కొనుగోలు చేసుకొని అతనితో లాలూచి పడి చెన్నై కంపెనీ వాడితో ఇలాంటి దుర్మార్గాలు చేశారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. అందులో ప్రజలు క్షమించేదే కాదు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ దుర్మార్గాన్ని పాల్పడ్డారో మీ అందరూ కూడా మీ కుటుంబాల వంశాలు లేకుండా పోతాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను.